బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను? ఆది నుంచి అన్ని అలాగే ఉన్నాయి కదా అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోండి. దీనిని బట్టి మనము గుర్తించవలసిన మొదటి ముచ్చట, ప్రజలు రాకడకు సంబంధించిన నెరవేర్పులను ప్రకృతిలో చూడగోరుచున్నారు. వన్ షుడ్ నోట్ దిస్ పాయింట్. ప్రజలు రాకడకు సంబంధించిన నెరవేర్పులను ప్రకృతిలో చూడగోరుతున్నారు. ఆకాశం అలాగే ఉందిగా, భూమి అలాగే ఉందిగా, సముద్రం అలాగే ఉందిగా, ఏం మారిపోయింది? ఓ తెగ చెప్పేశారు మీరు. ఆది నుంచి అన్నీ ఉన్నట్టుగానే ఉన్నాయి. ఓ జనాలు బెదరగొట్టేసి పబ్బం గడుపుకోవడం తప్ప ఏమీ లేదా, ఊరికవాయా ఏ సుడాకలేదు ఏమీ లేదు కానీ అంటున్నారు. అనేక ఏండ్లుగా నేను మీకు చేయిస్తున్న మనవి ఏమిటంటే, అనేక ఏండ్లుగా బిడ్డలారా, నేను మీ దృష్టికి తీసుకొస్తున్న విషయం ఏమిటంటే, రాకడకు సంబంధించిన 4 రకాల సూచనలు ఉంటాయి. ఒకటి, సంఘము లోపట సూచన, మత సంబంధమైనది. రెండవది ఆర్థిక సంబంధమైనది. మూడవది రాజకీయ సంబంధమైనది. నాలుగవది ప్రకృతి సంబంధమైనది. మొత్తం రాకడ సూచనలన్నీ ఈ 4 విభాగాలుగా ఉంటాయి. కొన్ని మత సంబంధమైన సూచనలు ఉంటాయి, కొన్ని ఆర్థిక సంబంధమైన సూచనలు ఉంటాయి, కొన్ని రాజకీయ సంబంధమైన సూచనలు ఉంటాయి. ఎన్నో ఏండ్లకి ఇవన్నీ ప్రకటిస్తూనే ఉన్నాం. ఉదాహరణకి, ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే పద్ధతి ఉండాలి అన్నది చివరి దినములలో రాబోతున్నది అని బైబిల్ ఏనాడో చెప్పింది. ఈ మధ్యకాలంలో ప్రబలుచున్న విధానం అదే. మీరన్ని దేశాలలో ఇన్ని మతాలొద్దు, ఇన్ని విధానాలొద్దు, ఒకే ఒక ఆధ్యాత్మిక విధానం ఉండాలని. దీని మీద మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంటులో గంట ప్రసంగించారు. ప్రపంచమంతా వన్నెస్ దగ్గరకు వస్తోంది.